Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్డ్ SQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ను ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. దీంట్లో SQL ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో ఎలా చూపించాలి, చాలా మంది రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అండ్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఆ రెజ్యూమ్స్ అనేటువంటి ఎట్లుంటాయండి అంటే వెరీ బేసిక్ లెవెల్లో ఉంటాయి. వెరీ బేసిక్ లెవెల్ అంటే ఏంటి అంటే నేను నా రెజ్యూమ్లో నేను ప్రాజెక్ట్ పెట్టినా కదా, అంటే ప్రాజెక్ట్ పెట్టడం అనేటువంటిది నాట్ లైక్ ఓకేనా ఐఎమ్ రైటింగ్ ఎస్క్యూఎల్ క్వైరీ నేను రాయగలుగుతా. ఎస్క్యూఎల్ క్వైరీని ఓకేనా నేను ఒక సేల్స్ డేటా కానీ ఒక కస్టమర్ డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఓకేనా ఇక్కడ నేను ఎస్క్యూఎల్ క్వైరీస్ రాయగలుగుతా అని చెప్పడం కాదు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే దట్ మీన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు అండ్ టూనింగ్ వైజ్ కావచ్చు అండ్ డేటా అనాలసిస్ వైజ్ కావచ్చు. ఓకేనా వాట్ ఈస్ ద యువర్ ఐడెంటిఫికేషన్స్, వాట్ ఈస్ ద రియల్ టైమ్ అంటే సిచ్యువేషన్స్ యూ ఫేస్డ్ అండ్ వాట్ యాక్షన్స్ యూ టేకెన్ అండ్ వాట్ ఆర్ ద రిజల్ట్ ఫార్మాట్స్, those things you okay need to implement in your project. వాటిని మనం పెట్టాలి, అంతేగాని ఒక ప్రాజెక్ట్ టైటిల్ అనేటువంటిది పెట్టేసి అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఓకేనా జస్ట్ వెరీ బేసిక్ లెవెల్ యాక్షన్స్ అనేటువంటిది పర్ఫామ్ చేసిన అనేటువంటిది కాదు. సో ఏం చెప్పాలి ఇక్కడ, సిచ్యువేషన్స్ అంటే రీసెంట్లీ వాట్ టఫ్ సిచ్యువేషన్ యూ ఫేస్డ్ అండ్ దాని గురించి మాట్లాడాలి అండ్ వాట్ యాక్షన్ యూ టేకెన్ అగెన్స్ట్ ద సిచ్యువేషన్, వాట్ యాక్షన్ అండ్ నెక్స్ట్ హౌ రిజల్ట్స్ ఆర్ కమింగ్ అండ్ ఎవ్రీడే యువర్ టాస్క్లు ఏమున్నాయి అనేటువంటిది. అండ్ చాలా వరకు ఏం చేస్తుంటారండి అంటే ఓకేనా వెరీ బ్యాడ్ థింగ్ ఈజ్ ఓకేనా యూజ్డ్ ఎస్క్యూఎల్ టు అనలైజ్ సేల్స్ డేటా, కస్టమర్ డేటా. సో అంటే ఏదో ఒక 4-5 రోస్ అనేటువంటివి తీసుకోవడం అండ్ వాటి మీద ఎక్స్ప్లెయిన్ చేయడం, నాట్ లైక్ దట్. టేక్ సమ్ డేటా సెట్స్ అండ్ ఐడెంటిఫై అనలైజ్ and develop your complex join operations, not only one table, and take multiple tables and join them together. సో ఇటువంటి టాస్క్లు అనేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేసిన అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో హియర్ ఇంకా ఏం చేస్తున్నాం అంటే స్పెసిఫిక్ ఫంక్షన్స్ విన నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండాలి. మేజర్ గా ఇక్కడ ఏంటండి అంటే ప్రాజెక్ట్ అన్నప్పుడు ఓకేనా డేటా అనేటువంటిది నాట్ స్టోర్డ్ ఇన్ సింగిల్ టేబుల్లో డేటా అనేటువంటిది స్టోర్ కాదు. మరి ఎట్లా స్టోర్ అవుతుంది డేటా అనేటువంటిది, మల్టిపుల్ టేబుల్స్ లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. అండ్ హౌ కెన్ యూ ఇంటిగ్రేట్ దట్ మల్టిపుల్ టేబుల్స్ టుగెదర్ అంటే యూజింగ్ ఆఫ్ జాయిన్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ దోస్ జాయిన్స్, it may be a inner join or it may be a equi join or it may be a non-equi join or it may be a left outer, right outer, full outer, some self joins, some Cartesian products. It depends on your requirement. Okay, now you can implement different kinds of join operations. So this kind of okay now projects you need to perform and also use some aggregations అంటే యూజింగ్ సమ్ గ్రూప్ బై క్లాసెస్ కావచ్చు, హ్యావింగ్ క్లాసెస్ కావచ్చు. ఓకేనా అండ్ దీంతో పాటు సమ్ ఏంటండి మిన్ మ్యాక్స్ యావరేజ్ అనేటువంటిది టాప్ 5 రికార్డ్స్ ను తీసుకోవడం అండ్ లీస్ట్ 5 రికార్డ్స్ ను తీసుకోవడం. సో ఇటువంటి ఆపరేషన్స్ అనేటువంటి వాటిని పర్ఫామ్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్ సో హియర్ యూజ్ ద సమ్ ర్యాంక్ ఫంక్షన్స్ కానీ, లీడ్ ఫంక్షన్స్ కానీ, లాగ్ ఫంక్షన్స్ కానీ. సో యూజ్ దిస్ ఓకేనా ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ సమ్ ఆప్టిమైజేషన్
క్వైరీ ఆప్టిమైజేషన్. ఓకేనా? సో ఇక్కడ ఒక టాస్క్ కు మల్టిపుల్ వేస్ లో క్వైరీ అనేటువంటిది రాయొచ్చు. నీకు ఒక టాస్క్ అనేటువంటిది ఉంది. ఆ అవుట్పుట్ రావడం కోసం యూ కెన్ ఇంప్లిమెంట్ ఓకేనా different way of query, but in that different types of queries, okay na, different way of writing queries, which one is optimized query, which no one can give optimal solution for your task, to identify those things. And as a junior level, okay na, you need to focus on okay na some syntaxes, and that means I used joins, and I used subqueries, and I used some set operations, I used some okay built-in operations. Those things enough as a okay junior. And if you are a senior and focus on efficiency and a okay efficiency, impact, optimization, performance, సో వీటి మీద నీకు ఫోకస్ అనేటువంటిది చేయాలి. సో అప్పుడు మాత్రమే నీ రెజ్యూమే అనేటువంటిది షార్ట్ లిస్ట్ అవుతుంది. సో ఓకేనా, రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. అండ్ మరి వీటిని రియల్ టైమ్ లో మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంది అనేటువంటి దాని గురించి మనం ఓకేనా. సో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అయితే ఒరాకిల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ ఆల్సో రండి. ఇక్కడ నాట్ ఓన్లీ ఒరాకిల్, పిఎల్ఎస్క్యూఎల్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. అంటే అలాంగ్ విత్ ఒరాకిల్, పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తాం. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి ఓకేనా కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ కోర్సు డీటెయిల్స్ చూడండి ఒక్కసారి. ఇక్కడ 45 days డ్యూరేషన్ and teaching mode, something etc, all these things here is there. And you need to observe, you need to check this course syllabus. Okay, what syllabus we are going to offer here, SQL and PLSQL related 20 chapters and also some okay real time projects అనేటువంటి వాటిని కూడా ఆఫర్ చేస్తున్నాం. అండ్ మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి? ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఓకేనా ఈ కోర్స్ అనేటువంటిది కంఫర్టబుల్ గా నేర్చుకోవచ్చు. అండ్ ప్రోగ్రామింగ్, మెయిన్ గా ప్రోగ్రామింగ్ వాళ్ళు మాత్రం ప్రోగ్రామింగ్ తో పాటు ఇక్కడ డేటాబేస్ రిలేటెడ్ ఓకేనా ఉంది అంటే నీ ప్రొఫైల్ అనేటువంటిది బికమ్స్ వెరీ స్ట్రాంగ్. అసలు నువ్వు ఇంకా వెనక్కి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అండ్ నాన్ ఐటీ, ఐటీ అండ్ నెక్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ నీడ్ టు learn this one. So okay, utilize this opportunity and I wish you all the best. Thank you.